క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం చూడండి, అందరూ దేవుని వాక్యాన్ని విందాం కొద్ది నిమిషాలు. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడుడి. ఈరోజు మన అంశము కాకి శాస్త్రం. ఏ శాస్త్రం? కాకుల గురించి వినబోతున్నా. చాలా శ్రేష్టమైన దేవుని వాక్యం. చక్కగా ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు మన హృదయాలు తెరిచి, టుడే వి లర్న్ సో మెనీ లెసన్స్ ఫ్రమ్ క్రోస్. కాకుల నుంచి, చిన్న పక్షి కాకి, కాకిలో ఏముందో, కాకి శాస్త్రం ఏం చెప్తుందో మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవానికి స్తోత్రాలు. వచ్చిన మా అందరి కొరకు మీరు అందిస్తున్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం మీది. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియకుమారుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు అందిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 12వ అధ్యాయం కొన్ని క్రియాపదాలు మీకు చూపిస్తా చూడండి. ప్రభు చెప్పిన శ్రేష్టమైన మాటల్లో నుంచి కొన్ని మాటలు చూపిస్తా చూడండి మీకు ఈ అధ్యాయంలో. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నా చూడండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమేయక జాగ్రత్త పడుడి. ప్రభు చెప్పిన మాట ఏమన్నాడు యేసయ్య చెప్పండి? జాగ్రత్త పడుడి. రెస్పాండ్ అవ్వాలందరూ. ఏమన్నాడు యేసయ్య? జాగ్రత్త. కొన్ని క్రియాపదాలు జాగ్రత్త పడుడి. తర్వాత లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమన్నాడు? నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. చెప్పండి ఆ మాట, భయపడకుడి. ఏమన్నాడు యేసయ్య? క్రియాపదాలు, కొన్ని క్రియాపదాలు, వర్బల్ వర్డ్స్ అంటారు వీటిని కదండి, వర్బల్ వర్డ్స్. కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాయి యేసయ్య ఈ ప్రసంగంలో చెప్పిన మాటలు. లూకాసు వార్త 1 జాగ్రత్త పడుడి, 2 భయపడకుడి. 3వ మాట చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 22వ వచనం. ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను ఏం చేయొద్దు, చింతింపకుడి. ఏమన్నా యేసయ్య చెప్పండి? మన కొరకే ఈ మాటలు యేసయ్య పలే. చింతింపకుడి. తర్వాత చూడండి 26వ వచనం. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కువ వాటిని గురించి మీరు చింతింపనేలా, పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఏం చేయండి, ఆలోచించుడి. యేసయ్య చెప్పిన మాట చూడండి, ఆలోచించుడి. లూకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఇందాక ఆదర్శ చదువుతా అనుమానం కలిగి ఉండు అని చదివింది. అనుమానం కలిగి ఉండకుడి. చెప్పండి యేసయ్య ఏమన్నాడు చెప్పండి? ఏముండకూడదు అంట మనకి? చెప్పండి, దేవుని బిడ్డలంగా మనకి ఏముండకూడదు? అనుమానం కలిగి ఉండకుడి. ఎంత బలమైన మాటలు చూడండి. 35వ వచనం చూడండి. తర్వాత 35వ వచనం. మీ నడుములు ఏం చేయండి, కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఎంత చక్కటి మాటలు చూడండి. తర్వాత లూకాసు వార్త 12వ అధ్యాయము 39-40 చదువుతున్నాను. దొంగ ఏ గడియన వచ్చునో ఇంటి యజమానునికి తెలిసినడలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనని తెలుసుకునండి. 40 వచనం. మీరు అనుకొనని గడిలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును ఏం చేయండి, సిద్ధముగా ఉండుడి. బలమైన మాటలండి ఇవి, బలమైన మాటలు. సిద్ధముగా ఉండుడి. అసలు ఈ మాటలు చెప్తేనే ప్రసంగం అయిపోద్ది. రాత్రి మేము వచ్చేలే 10:30-11 అయింది. ప్రభు ఏం చెప్పాలి ఈరోజు అని నేను సిద్ధపడతా ఉంటే ఈ అధ్యాయం ప్రభు చూయించాడు. ఇన్ని మాటలు చెప్తే చాలాసేపు అయింది. ఒక పక్షి గురించి చెప్పరాదా ఈరోజు అంటే, ఈరోజు కాకుల సంగతి ప్రభు చెప్పిన మాట. కాకుల సంగతి ఏం చేయండి, విచారించి చూడుడి. కాకుల గురించి
కూలంకుషంగా కొన్ని మాటలే నేను జ్ఞాపకం చేస్తా. కాకుల గురించి కూడా మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు చెప్పాడు కదండి, ప్రభు చెప్పిన మాట కదా, కాకుల సంగతి ఏం చేయమన్నాడు? విచారించి చూడుడి అన్నాడు, విచారించమన్నాడు. కాకుల నుంచి మనం నేర్చుకోవాలి, పక్షుల్లో నుంచి కూడా మనం నేర్చుకోవలసిన చాలా శ్రేష్టమైన విషయాలు ప్రభు మనకు బోధించారు. కాకుల నుంచి ఏమి నేర్చుకోవాలి? ఈరోజు కొన్ని విషయాలు త్వరగా చెప్తాను నేను. మొట్టమొదటిగా కాకులు చాలా రకాలు ఉంటాయి. 8 రకాల కాకుల్ని మన వెలుగులోకి తీసుకొచ్చారు కొంతమంది. మొదటి కాకి నల్ల కాకి, తెల్ల కాకి, నీటి కాకి అంటారు, చెరువు కాకి దానికి ఇంకో పేరు, బొంత కాకి, చెవుడు కాకి, ఇంటి కాకి, అడవి కాకి, లోయ కాకి అని 8 రకాలైన కాకులు ఉన్నాయి. ఇవి బైబిల్లో ఉన్నాయండి, ఈ పేర్లన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. కాకి 7 నుంచి 8 సంవత్సరాలు జీవిస్తుందంట. చూడండి దాని లైఫ్ స్పాన్ చూడండి, ఎన్ని సంవత్సరాలు? 7 to 8 years. దాని బరువు ఎంత తెలుసా అండి? కేజీ, అర కేజీ నుంచి కేజీ 200 గ్రాములు మాత్రమే ఉంటుంది. దాని నుంచి కూడా ప్రభు పాఠాలు నేర్చుకోమన్నాడు. అందరం బాగా శ్రద్ధగా విందాం, ఏమి నేర్చుకోమన్నాడో, ఏ విషయాలు ఉన్నాయో. ఇది రెక్కలు చాపితే, కాకి రెక్కలు చాపితే 100 సెంటీమీటర్లే, చాలా చిన్నది. మార్చి ఏప్రిల్ మాసంలో గుడ్లు పెడతాయి పొదుగటానికి కాకులు. ఆ గుడ్లు ఎలా ఉంటాయో తెలుసా? బ్లూ గ్రీన్ రంగులో ఉంటాయి, బ్లూ గ్రీన్ రంగులో ఉంటాయి. 17 నుంచి 19 రోజుల్లో పిల్లల్ని చేస్తాయి, సంతానోత్పత్తి చేసుకుంటాయి. ఇది ఉపోద్ఘాతం. మరి కాకి నుంచి నేనేం నేర్చుకోవాలి అంటే, కాకి లక్షణాలు ఉన్నాయి, అది కూడా త్వరగా చెప్తా. చూడండి కాకుల లక్షణాలు, ఒక 7 లక్షణాలు రాసుకోండి. 1, కాకి రంగు. ఏ రంగు? కాకి అంటే ఏ రంగు వేస్తాం? పెయింట్ వేసేటప్పుడు నలుపు. కాకి రంగు నలుపు. కాకి బుద్ధి, దొంగ బుద్ధి. కాకిది దొంగ బుద్ధి. 2, 3, కాకులు ఐక్యతగా ఉంటాయి. నలుపు అయితేనేమి, దొంగ బుద్ధి అయితే ఎలా ఉంటాయి చెప్పండి? ఐక్యతగా ఉంటాయి. 4, కాకులు స్నానం చేస్తాయి. కాకులు స్నానం చేస్తాయి. మీరు ఎప్పుడైనా చూసారా కాకులు స్నానం చేయటం? చూసింటారు కదండి, అందరు చూసి. కాకులు ఏం మనకు పడితే నల్లమల్ల అడవుల్లో కదా, మన ఇంటి పక్కన కూడా తిరుగుతుంటాయి కదా. కాకులు ఏం చేస్తాయండి చెప్పండి? స్నానం చేస్తాయి. 4, 5, కాకి బుద్ధి ఇటు అటు తిరగటం. కాకి బుద్ధే ఇటు అటు తిరుగుతూ ఉంటుంది కాకి. 6, కాకి ఆహారం మలినమైన ఆహారం, మాలిన్యం. వేమన పద్యం కూడా చదువుతాం మీకు, అది కూడా రాసుకొని వచ్చా. వేమన రాశాడు దీని గురించి, అదే రాసుకొని వచ్చా. కాకి ఆహారం మాలిన్యం. 7, కాకి హేయమైనది. హేయమైనది ఎందుకంటే అపవిత్రమైన పక్షుల జాబితాలో లేవీకాండంలో చేర్చబడింది. ఈ 7 గురించి క్లుప్తంగా చెప్పి కాకి శాస్త్రం 3 విషయాలు చెప్పి ముగించేస్తా. 1, కాకి రంగు నలుపు. ఏ నలుపు అండి? కాకి రంగు ఎటువంటిది? నలుపు. నలుపు పాపానికి గుర్తు. క్రీస్తు బిడ్డలమైన మనందరం ఒకప్పుడు పాపంలో జీవించిన వారమే. అయితే దేవుని వాక్యం చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము ఎటువంటిది? మరణము. మరణం అంటే అగ్నిగుండం అండి. మరణం అంటే అగ్నిగుండం. కాకి స్వభావమే. కాకి రంగు నలుపు ఎలాగో మానవుడిగా పుట్టిన మనందరం కూడా, దావీదు అంటాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను ఏం చేసింది? గర్భము ధరించింది. ఎవరు అతీతులం కాదండి. పాపములో ఉన్న మనం, అగ్నిగుండానికి దారి తీయబడిన మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఏం చేసి చెప్పండి? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. మనుష్య కుమారుడిగా యేసయ్య వచ్చాడు మనల్ని వెదకి రక్షించాలనే. ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపం కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా యేసు రక్తము, ప్రభు సిలువలో కార్చిన రక్తము ఏం చేస్తుంది? ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? పవిత్రులనుగా చేయును. యేసు రక్తము. మన జీవితం చిన్నప్పుడు సండే స్కూల్లో, ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా సండే స్కూల్ తీసుకుంటే పిల్లలకి చెప్తా, ఒకప్పుడు మన హృదయము నల్లటి నలుపు రంగు లాంటిది.
ఎప్పుడైతే యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఎరుపు, ఆయన రక్తము ఎరుపు పరిశుద్ధమైనది, ఆయన రక్తంతో మనల్ని ఎప్పుడైతే కడిగాడో ఇప్పుడు మన హృదయాలు ఏం చేయబడతాయి? తెల్లగా మార్చబడుతున్నాయి. నలుపు విరిగి ఏమవ్వాలి చెప్పండి? తెలుపుగా మార్చబడాలి. ఇంకా నువ్వు తెలుపు అయ్యావా? పాపంలో నుంచి బయటకు వచ్చావా? క్రీస్తు రక్తంలో కడుగబడిందా నీ హృదయమో? ఏదో ప్రార్థనకు వచ్చి వెళ్ళటం కాదు, ప్రభు రక్తంలో నీ పాపాన్ని కడుక్కొని పరిశుద్ధతలోకి వచ్చావా? రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. దాని కొరకే ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ఎంతోమంది మనకంటే గొప్పవారు, ధనికులు, ఎంతోమంది అధికారాలు, అందచందాలు కలిగిన వారు ఈరోజు భూమి మీద లేరండి. ఎందుకు నీకు ఈ ఆదివారం అవకాశం ఇచ్చాడో తెలుసా? లైవ్లో చూస్తున్న వారైతేనేమి, సన్నిధికి వచ్చిన వారైతేనేమి, వింటున్న ప్రతి ఒక్కరు గమనించాలి. మన జీవితాలు బాగు చేసుకోవటం కొరకే, మన హృదయాలు శుద్ధి చేసుకోవటం కొరకే ప్రభు అందుకని అవకాశం ఇస్తున్నాడు. పురుషోత్తం చౌదరి గారు రాస్తారు, నా పాటు నా వచ్చు అనే పాటలో, మసిబొగ్గు వల్లే నామా. ఎలా ఉందంట? మన హృదయం ఎలాంటిదంట? మన జీవితం ఎలాంటిదంట? మసిబొగ్గుతో పోల్చాడు ఆయన. మసిబొగ్గుతో, పాపంతో జీవించే వ్యక్తి మసిబొగ్గులాటోడే. క్రీస్తు రక్తంలో కడుగుబడ్డప్పుడే నీ హృదయం తెలుపుగా మార్చబడింది. కాకి రంగు నలుపు. రెండవది కాకి బుద్ధి. ఏ బుద్ధి అండి? దొంగ బుద్ధి. దొంగ బుద్ధి, దొంగ బుద్ధి. నేను చదువుతున్న దీన్ని, కాకులు స్పూన్లు, సబ్బులు, చిన్న చిన్న గిన్నెలు, పిల్లల చేతులు తినుబండారాలని ఏం చేస్తాయి? ఎత్తుకుపోతాయి. సహజంగా కదండి, ఇది మనకు తెలిసిందే. పట్టుకెళ్ళి ఎక్కడో దాస్తాయి కదండి. దానివల్ల కూడా మనకు చాలా నష్టం. పిల్లలు ఏడుస్తూ వస్తుంటారు, దానివల్ల కూడా చాలా నష్టం. బైబిల్ చెప్తుంది, మానవుడి బుద్ధి కూడా ఒకప్పుడు దేవుని దగ్గరకు రాకముందు ప్రభుని తెలుసుకు, మన బుద్ధి కూడా దొంగ బుద్ధే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము చూడండి ఎలాంటి బుద్ధో. మానవ బుద్ధి, మన స్వభావం గురించి పౌలు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యానికి ఏం కాలేరు. ఎంత స్పష్టంగా చెప్తాం చూడండి దేవుని వాక్యం. దేవుని దగ్గరకు రాకముందు మన స్వభావం, మన బుద్ధి కూడా ఇలాంటిదే, దొంగ బుద్ధే కదండి. మలాకి గ్రంథంలో మలాకి ప్రవక్త ప్రవచనాలు చెప్పేటప్పుడు దేవుని ప్రజలు అడిగారు, మేమేం దొంగతనం చేసామయ్యా అంటే, మన దశం భాగాలు మనం ఇగిపోవటమే మనం చేస్తున్న దొంగతనం. దేవునికి, మనకి దేవుడిచ్చిన రాబడిలో మన దశం భాగం మనం దేవుని సన్నిధికి తీసుకురాకపోవటమే దొంగ బుద్ధి, దొంగతనం కదండి. అప్పుడు దేవుడు అంటాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మీరు నా దగ్గర దొంగిలుతున్నారు, దొంగతనం చేస్తున్నారు, మీ దశమ భాగాలు ఇవ్వకుండా దొంగతనం చేస్తున్నారు. మన బుద్ధి కూడా దొంగ బుద్ధే. అయితే ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రభువులో మన హృదయం మార్చబడాలి కదండి. అన్యాయస్తులు జారులైనను, చోరులైనను అని రాశాడండి పౌలు. దొంగలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు, దొంగలు దేవుని రాజ్యానికి రాలేరు. కాబట్టి క్రీస్తు రక్తంలో కడుగబడి, హృదయం మార్చబడి ప్రభు దగ్గరికి వచ్చి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. మూడోది, కాకులు ఐక్యతగా ఉంటాయండి. ఆ కాకులు ఐక్యతగా ఉంటాయి. ఎంత ఐక్యతో కదండి. ఒక్క కాకి నష్టం కలిగితే చాలు, మన తలల మీద తిరుగుతూ ఏం చేస్తాయి చెప్పండి? ఎంత గోల చేస్తాయో. ఒక్క కాకి దెబ్బ తగిలితే చాలు. వాటిలో ఎంత ఐక్యతో కదండి, ఎంత ఐక్యతో. కాకులకున్న ఐక్యత విశ్వాసులంగా దేవుని సన్నిధికి వస్తున్న మనకుంటలేదండి ఐక్యత. మనకుంటున్న ఐక్యత. ఒక ఆయన రాశాడు, పాటకేమో కోకిలను చెప్తారు కదండి. నీ స్వరం ఎలా ఉందంటారు? కోకిల స్వరం. పాట అనేసరికి దేంతో పోలుస్తాం? కోకిలతో పోలుస్తాం. సంఘ జీవితానికి కాకులతో పోలుస్తారు. ఎందుకంటే కాకులు ఎప్పుడు ఐక్యతతోనే తిరుగుతూ ఉంటాయి. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్, అరిస్టాటిల్ అన్నాడు. కాకులు కూడా సంఘ జీవులే.
క్రమశిక్షణకు చీమలతో పోలుస్తాం కదండి. సొలొమోను కూడా అన్నాడు, మీరు చీమలను చూసి నేర్చుకోండి అన్నాడు. క్రమశిక్షణ, డిసిప్లిన్కి చీమలు. కక్షలకు కార్పణ్యాలకు క్రైస్తవులతో పోలుస్తున్నారు ఈనాడు. అంటే క్రైస్తవుడి జీవితం అలా ఉంది. పగ, కక్షలు, దేవుని సన్నిధికి వచ్చి కూడా ఎప్పుడెప్పుడు రౌద్రంగా లేద్దామా, ఎప్పుడెప్పుడు కరడుగట్టిన మాటలు అందామా, గుండెల్లో పేరుకుపోయిన అసూయ వ్యసనాన్ని ఎప్పుడెప్పుడు బయటికి తెద్దామా. చూడండి, పాటకేమో కోకిలతో పోల్చారు, సంఘ జీవితానికేమో కాకులతో పోల్చారు, క్రమశిక్షణకు చీమలతో పోల్చారు. క్రైస్తవులు దేంతో పోలుస్తున్నారు చెప్పండి? పగ, కక్షలు, కార్పణ్యాలతో పోలుస్తున్నారు. ఎంత విచారమో చూడండి. మనలో ఐక్యత తగ్గిపోయింది కాబట్టే, వారుంటే ఏమి వీరుంటే ఏమి తగ్గింపుతో ఆలోచించలేకపోతున్నాం కాబట్టే, మనలో ఐక్యత దెబ్బతింది కాబట్టే పగ, కక్షలు వచ్చేసినాయి మనలో, అసూయ, ద్వేషం వచ్చేసింది మనలో. కాకులు ఐక్యతకు సాదృశ్యం. 4వది, కాకులు స్నానం చేస్తాయి చక్కగా. కాకులు స్నానం చేస్తాయండి. అంత మాత్రాన కాకులు స్నానం చేసినంత మాత్రాన వాడికి మురికంటదని కాదు కదండి. దేవుని బిడ్డలంగా క్రీస్తు రక్తంలో కడుగబడిన మనం కూడా పరిశుద్ధత, స్నానం దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధత. అంటే కాకే పరిశుద్ధతకు అంత ప్రాధాన్యత ఇస్తుందైతే, క్రీస్తు రక్తంలో కడుగబడిన నీవు నేను పరిశుద్ధంగా జీవించడానికి ముందుకొస్తున్నామా? పరిశుద్ధంగా బ్రతకటానికి ముందుకొస్తున్నామా? మాటలో, విశ్వాసంలో, ప్రవర్తనలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉంటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ముందుకొస్తున్నామా? కాకి స్నానం చేస్తుంది. 5వది, కాకి ఆహారం మాలిన్యం కదండి. కాకి ఆహారం మాలిన్యం. వేమన్ రాసిన ఒక పద్యం రాసుకొని వచ్చి నేను రాత్రి కష్టపడి అంత అలసిపోయి వచ్చి కూడా ఈ ప్రసంగం సిద్ధపడుతూ ఈ పద్యం గుర్తొచ్చింది నాకు. 6వ తరగతిలో చదివిన పదం. పిండములను చేసి, వేమన్ గారు రాసిన పద్యం అండి ఇది. పిండములను చేసి పితరులను తలపోసి కాకులకును పెట్టు గాడ్దెలారా, పెంట తినుడు కాకి పితరుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. పెంట తినుడు కాకి పితరుడు ఎట్లాయరా విశ్వదాభిరామ వినురవేమ. కాకి నిషిద్ధమైనది, అపవిత్రమైనది తింటది. మనకు తెలుసు, నోవా కాలంలో కాకిని పంపిస్తే, పావురాన్ని పంపిస్తే పావురం ఏం చెప్పండి, మళ్ళీ తిరిగి వచ్చేసింది. కాకిని పంపిస్తే కాకి రాలా, ఏం చేస్తుంది? ఆ శవాల మీద, నిన్న కూడా మాకు చాలా కాకులు, ఆ చెత్త కర్మాగారం దగ్గర చాలా కాకులు, మరి ఏ శవాలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చినాయో, భయంకరమైన హృదయాన్ని కలిచివేసే సన్నివేశం అండి. కాకి నిషిద్ధమైన వాటిని తింటుంది. ఈరోజు దేవుని సన్నిధిలో, దేవుని స్వరూపంలో సృష్టించబడిన మానవుడు కూడా సిగరెట్టు, కైని, గుట్కా కదండి, నోట్లో సారాయి, భయంకరమైన అపవిత్రమైనది, నిషిద్ధమైనది. దేవుడు మంచి ఆహారం ఇచ్చాడు మానవుడికి. దేవుడు మంచి ఆహారం ఇచ్చాడు మానవుడికి, మంచి ఆకుకూరలు ఇచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు. కానీ ఈ మలినమైన వాటిని తింటూ కదండి, అప్పుడప్పుడు ఆ డాబాల దగ్గరికి వెళ్ళి సాగుతూ, భయంకరంగా తాగుతూ, విపరీతమైన చేష్టలు చేస్తూ, దేవుని దృష్టిలో పరిశుద్ధంగా బ్రతకాల్సిన ఈ మానవుడు మాలిన్యమైన వాటిని తింటూ మలినమైపోతా ఉన్నాడు. కాకి నిషిద్ధమైన ఆహారాన్ని తింటుంది కదా. కాకి ఇటు అటు తిరిగే బుద్ధి. కాకి ఏం చేస్తుందో తెలుసా? ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. కాకి స్థిరత్వం ఉండదు. ఏం జరుగుతుంది, స్థిరంగా నేను ఇటు ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, యథార్థంగా ఉండాలి అనుకోదు ఈ కాకి. కాకి బుద్ధే ఇటు అటు తిరిగే బుద్ధి. విశ్వాసి బుద్ధి కూడా అలాంటిదే. విశ్వాసి బుద్ధి కూడా ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం చూడండి. దేవుని బిడ్డలంగా వీటి నుంచి ఎన్ని విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుడు అన్న మాట చూడండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు ఇశ్రాయేలు దేవుని ప్రజలతో అంటున్నాడు, నీవు తిరిగి రానుద్దేశించిన, దేవుడు అంటున్నాడు, ఒకవేళ అటు ఇటు తిరుగుతున్నావేమో రా నా దగ్గరికి, నీవు తిరిగి రానుద్దేశించిన నా యుద్ధకే రావాలేనో. నీవు ఇటు అటు తిరుగుట మాని ఏం చేయాలంట? ఇటు అటు తిరుగుట
మానాలి. ప్రభు దగ్గరికి రండి. ఎంతకాలం ఇటు అటు సైతాను బుద్ధి కూడా ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. వాడు ఎటు స్థిరంగా ఉండలేడు, ఎటు నమ్మకంగా ఉండలేడు, ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. లోకంలో దేవుని దగ్గరికి, పాపంలో దేవుని దగ్గరికి, ఏదైనా బాగైతే ప్రభు దగ్గరికి, ఏదైనా బాగా కాకపోతే మరలా లోకంలోకి వెళ్ళిపోతాడు. అలా ఎంతకాలం? రా, వచ్చే పని అయితే రా, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జిల్లా నా యుద్ధకు రండి, నా యుద్ధకు రానుద్దేశించిన రండి. ప్రభు పిలుసు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అంటాడు యేసయ్య. ఇదే ఇర్మియా గ్రంథంలో. ఎంతకాలం ఇటు అటు సైతాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయం, పరలోకంలో సింహాసనం దగ్గర దేవుని దూతల మధ్యలో ఆ మహాపరిశుద్ధ సభలో కార్యాలు జరుగుతూ ఉంటే సైతాన్ ఏం చేస్తుంటాడంట? ఇటు అటు తిరుగుతూ వస్తాడు. వాడి బుద్ధే అది. మానాలి. ఇటు అటు తిరుగుట మాని అనే మాట చూడండి, ప్రవక్తతో దేవుడు రాయించాడు. మానాలి. ఎంతకాలం ఇంకా లోకంలో? కాబట్టి దాని బుద్ధి ఇటు అటు తిరిగే బుద్ధి. 7వది, కాకి హేయమైనది. హేయమైనది. లేవియకాండం 11వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో పక్షుల అపవిత్రమైన పక్షుల జాబితాలో ఈ కాకి పేరు కూడా రాశారండి. కాకి హేయమైనది. హేయమైనది. ఒకప్పుడు మనం కూడా హేయమైన వారమే. కానీ క్రీస్తు మన కొరకు వచ్చి క్రీస్తు రక్తంలో కడుగబడిన మనల్ని ఆయన దృష్టికి ఇంపైన వారముగా కదండి, స్వకీయ సంపాద్యంగా ప్రభు మనల్ని మార్చుకున్నాడు. అర్హత లేని మనకేమిచ్చాడు? ఒక గొప్ప అర్హత ఇచ్చాడు, స్థానం ఇచ్చాడు, క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టే భాగ్యం ఇచ్చాడండి. ఇంకెంతకాలం హేయమైన జీవితాన్ని జీవిస్తావు? ప్రభు దగ్గరికి వద్దాం. ఇప్పుడు కాకి శాస్త్రం గురించి 3 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. కాకి కూడా ఒక శాస్త్రం ఉందండి. పాకశాస్త్రం, కొన్ని శాస్త్రాలు ఉన్నాయి కదా, రసాయన శాస్త్రం, ఇలాంటి శాస్త్రాల్లాగా భౌతిక శాస్త్రం, ఈ శాస్త్రాలాగా కాకి శాస్త్రం కూడా ఉంది. బైబిల్లో కాకి గురించి ప్రస్తావించబడిన 3 సందర్భాలు చెప్తాం మీకు, చూపిస్తా చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడో. చూడండి, కాకి ఏం చేస్తంట? ప్రార్థన చేస్తుంది. కాకి శాస్త్రం అదే, ప్రార్థించే కాకులు. ప్రార్థించే కాకులు. కాకులు ప్రార్థన చేస్తాయా? ప్రార్థన చేస్తాయనే రాశాడు కదా. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు ఏం చేస్తాయంట? దేవునికి మొరపెడతాయి. తిండి లేక తిరుగులాడుతూ, తిండి లేక కాకి పిల్లలు ప్రార్థన చేస్తే కాకి దేవుడు ఏమిస్తాడంట? ఆ రోజు ఆహారం సిద్ధపరుస్తాడంట. ఇదే మాట కీర్తన గ్రంథం 147వ సంకీర్తన. కీర్తన గ్రంథం 147వ సంకీర్తన 9వ వాక్యంలో ఏం రాశాడు చూడండి. కీర్తనకారుడు కీర్తన గ్రంథము 147వ సంకీర్తన 147వ సంకీర్తన 9వ వాక్యం. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. కాకి ఏం చేస్తుంది చెప్పండి? అరుస్తుందండి. కాకి ఎలా అరుస్తుంది చెప్పండి? మీకు అది కొత్తగా చెప్పాలా? ఏమంటది? కావు కావు అంటది. కాకి ఏమంటది చెప్పండి? ఒక దైవజనుడు చెప్తే నేను విన్నా ఈ మాట. కావు కావు అంటే ఈ భూమి మీద ఏది నాది కాదు కాదని అరిసిద్దంట కాకి. చూడండి కాకి ఎంత గొప్పదో. కావు 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 అంటే ఈ భూమి మీద ఏవి నావి కావు. అవునా కదండి? అమ్మో ఈ ఇల్లు నాది అని మనం అంత అనుకుంటాం. అమ్మో ఈ ఇల్లు నాది, ఈ డబ్బులు నాయి. బైబిల్లో ధనవంతుడు కూడా అంట ఒక సంవత్సరం విస్తారమైన పంట పండితే వాడు తన కొట్లలో ధాన్యం నింపుకొని అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? నా ప్రాణమా ఏమన్నాడు చెప్ప? నా ప్రాణమా తినుము త్రాగుము. ఆ రాత్రి వాడిని చూసి ప్రభు అన్నాడు, వెర్రివాడా, ఓ ఫూల్, నీ ప్రాణం ఎప్పుడో పోద్దో తెలియదురా నీకు. మనం ఏమనుకుంటాం తెలుసా? అందుకని పరదేశులమో ప్రియులారా పాట పాడాలంటే కొంతమందికి ఎంత భయమో. మెడలు మిద్దెలు మేలగు సరకులు ఏమైపోతాయి? నిన్న మేము విజయవాడలో తిరుగుతుంటే బండులు కారులు, టాటా షోరూమే పాడైపోయిందండి. మీరు వార్త చదివి ఉంటారు.
ప్రత్యక్షంగా మేము చూసాం. ఇళ్ళ ముందు కారులు, ఇళ్ళ ముందు పెట్టుకున్న బండులు, ఇళ్ళ ముందు ఉన్న వస్తువులు, ఇంట్లో ఉన్న వస్తువులు, కొన్ని ఇళ్లల్లో ఉన్న వస్తువులు కొట్టకొచ్చినాయండి బయటికి. ఏవి మనవి కావండి, కానీ దానికోసం ఎందుకో ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఏది నీది కాదు, ఏది నాది కాదు, ఏది మనవి కాదు. కాకే చెప్పిద్ది మనకి. పొద్దున్న లేచి కాకి ప్రార్థన చేస్తంట కాకి కావు 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 అంటూ ప్రార్థన చేస్తంట. ప్రభా ఈరోజు నాకు ఆహారం ఇస్తావా? ప్రభు ఇస్తాడు. కావు కావు అంటే లోకంలో ఏది నాది కాదు, మంది కాదండి. కొంతమంది వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాన్ని చూసి ఎంత సంబరపడిపోతారో, ఈ ఉద్యోగం నాది, ఎంతకాలం చేస్తావో తెలియదమ్మా నీకు, ఎంతకాలం చేస్తావో తెలియదయ్యా నీకు. అతిశయపడకుడి, బైబిల్ చెప్తుంది, అతిశయపడకుడి, ఏ దినమున ఏమి జరుగునో నీకు తెలియదు కదండి. ఏది మంద కాదు. కాకి ప్రార్థన చేస్తుంట, ప్రార్థించే కాకులు. రెండవది పోషించే కాకులు. కాకి ఏం చేసింది చెప్పండి? పోయిన వారం మనం విన్నాం. ఏలియా దైవజనుడు ఏం చేసింది చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించింది అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును. నేను పోయిన వారం చెప్పిన మాటకు ఒక ఆమె ఎర్రగొండపాలెం నుంచి ఫోన్ చేసింది. లోకంలో చాలా కొరియర్ సర్వీసులు ఉన్నాయి. మన ప్రోగ్రామ్స్, మన యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు ఎర్రగొండపాలెంలో ఎంఎన్ ప్రసాద్ గారు, ముండ్ల ప్రసాద్ గారు, బెస్ట్ టీచర్ అయిన రాజకీయ నాయకుడు, వాళ్ళ కుమార్తె ఇందిరా ప్రసాద్ గారు, ఎంఈఓ గారు, ఆమె ఫోన్ చేసింది పోయిన వారం ప్రసంగం ఇప్పుడు వాచ్ చేస్తుంది. అక్క చాలా సంతోషం. పుల్లల చెరువు ఎంఈఓ గారు, నేను గుర్తు చేసుకుంటున్నా, ఆమె ఎంత బాగుంది పాస్టర్ గారు ఏలియా గురించి వాక్యం అని చెప్తుంది. నేను పోయిన వారం చెప్పిన మాట ఆమె నాకు గుర్తు చేసింది. లోకంలో కొరియర్ సర్వీసులన్నా లేట్ అవ్వచ్చు, కొరియర్ సర్వీసులన్నా లేట్ అవ్వచ్చు, కానీ దేవుని సర్వీస్ ఏం కాదు, లేట్ కాదు. ఉదయము అస్తమయం, ఉదయం సాయంత్రం, ఎలా సమయానికి దేవుడు దైవజనుని పోషించాడు. కాకులు పోషిస్తాయి. మంచి తండ్రి కుటుంబానికి పోషకుడు. కష్టపడి పనిచేస్తున్నారా తండ్రులారా? మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారా? మంచి తల్లి తండ్రి బిడ్డల కోసం ఆస్తి కూడబెడతాడంట. మంచి తండ్రి తన బిడ్డలను ఆస్తికర్తలుగా చేస్తాడు. కష్టపడి పని చేయాలి. ఏ పని లేదనుకోబాకండి. చాలామంది ఏ పని చేయకుండా తిరుగుతున్నారు, సోమరులు. ఏ పని చేయనోడు పరుల జోలు పోతుంటాడంట. ఎప్పుడు ఈ సంఘం గురించే మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, దైవ సేవకుడి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒక పనిలో నిమగ్నమై ఉండండి. ఏదో ఒక చిన్న పనో కష్టపడి పని చేయటం నేర్చుకోండి. వ్యర్థమైన మాటలు, పాస్టర్ గారి గురించి మాట్లాడితే ఒకరోజు దేవుళ్ళు ఎక్కడుగుతాడు, ఈ పాస్టర్ గారు డబ్బు మనిషి అని అంటున్నాడు అంటే ఎవరు ఒక ఆయన, దేవుళ్ళు ఎక్కడుగుతాడు, నేను కాదు, ఆ మాటలు నేను విని పక్క వెళ్ళిపోవచ్చు. జాగ్రత్త. ఏ పని చేయనోడు పరుల జోలు పోతాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకులు పోషిస్తాయంటే కష్టపడి పనిచేస్తాయి, పని చేయాలి. మూడో మాట చెప్పి ముగిస్తాను. కాకుల గురించి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం చూడండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను, లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు వాటిని. చూశారండి, లోయ కాకులు తల్లిదండ్రుల మాట వినకపోతే లోయ కాకులు కాచుకొని ఉంటాయి. లోయ కాకులకి దేవుడిచ్చిన పని ఏంటో తెలుసా? తల్లిని అపహసించి తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను, లోయ కాకులు బిగుతాయి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. ఒక తండ్రి కదండి, ఒక హృదయ విదారకమైన దృశ్యం నేను చెప్తా వచ్చాయి. ఎందుకంటే ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆయన మా సీనియర్ తగరం శ్యాంబాబు గారని, సిఎస్ఐ దక్షిణ ఇండియా సంఘాల్లో దాదాపు 16 సంవత్సరాలు పరిచర్య జరిగించిన దైవ సేవకుడు.
వరదల్లో పోయిన మంగళవారం ఆదివారం చిట్టినగర్లో సిఎస్ఎస్ చర్చిలో ఆరాధన ముగించుకొని ఇంటికి వెళ్ళాడు ఆయన. వరద 30 అంటే శనివారం నుంచి కురిసిన వానకి ఆ ప్రాంతం అంతకి మునిగిపోతూ ఉంది. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా వాళ్ళు వండుకున్నది ఏదో పక్కన శ్రీకర్ అపార్ట్మెంట్స్కి తీసుకెళ్లారంట. 2వ అంతస్తులో ఉన్నారు, తిన్నారు పాపం. సోమవారం అలాగే ఉన్నారు. ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు మంచినీళ్ళు. భయంకరమైన ప్రచండ వర్షం, బుడమేరు వాగు పొంగి ఆ ప్రాంతంలోకి వచ్చేసింది. మంగళవారం నానా మంచినీళ్ళు 9వ తరగతి చదువుతున్నాడు పిల్లాడు, పాస్టర్ గారి కొడుకు. వాడి దాహం తీర్చడానికి బయటకు వచ్చాడు ఆయన. అపార్ట్మెంట్స్ కిందకి దిగాడు. పక్కనే పెద్ద కాలువ, లోపల చిక్కుపోయాడు. వరదల్లో కొట్టకపోయి సాయంత్రం 6ంటికి చనిపోయాడు. తండ్రి మీకోసం ఎంత ప్రయాసపడతాడో, తల్లి మీకోసం ఎంత కష్టపడిద్దో తండ్రిని అపహసించకూడదు. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని అలా చక్కటి బోధలో పెంచాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులు ఉంటూ నేర్చుకోవాలి. ఒక అమ్మాయి అంటదంట, మా నాన్న మోటోడు, ఆయన చెప్పేది ఏంటి, మా అమ్మ చదువుకోవాలా, ఆమె చెప్పేది నేను వినాలా? ఇప్పుడు వినకపోతే ఒకరోజు లోయ కాకులు బీగుతాయి, మీ సాక్ష్యం దెబ్బతినిద్ది, సమాజంలో మీరు ఎలా నిలబడతారు? ఆ తల్లి తండ్రే మీ కళ్ళ ముందు లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. నిలువ నీడలేక భయంకరమైన దుర్భరమైన పరిస్థితుల్లో మీ జీవితాలు ఎలా ఉంటాయో ఆలోచన చేయండి. పిల్లలారా, తల్లిదండ్రులు రెచ్చగొట్టద్దు. ఒక పిల్లోడు తండ్రిని తన్నటానికి కాలెత్తాడంట. తండ్రిని తన్నటానికి తన కాలెత్తాడంట. తల్లిని చులకనగా మాట్లాడతాడంట. నువ్వు చెప్పేది ఏంటి నాకు, నువ్వు చెప్పేది నేను వినాలా? నీ క్షేమం కొరకే తల్లిదండ్రులు మంచి విషయాలు బోధిస్తారు. అయితే ఈరోజు నువ్వు వారిని అపహసించి వారిని వ్యతిరేకిస్తే ఒకరోజు ఏమైందో తెలుసా? లోయ కాకులు పీకుతాయి. పీకే పరిచర్య వాటికి ఇచ్చాడు దేవుడు. జాగ్రత్త, జాగ్రత్త. ఈ 3 విషయాలు కాకి శాస్త్రం: ప్రార్థిస్తాయి, పోషిస్తాయి, పీకుతాయి. దేవుని మాట విననొల్లని వారిని, తల్లిదండ్రుల మాట విననొల్లని వారిని లోయ కాకులు కాచుకొని ఉన్నాయి. లోబడాలంతే. తల్లి ఎటువంటిదైనా, తండ్రి ఎటువంటి వాడైనా వాళ్ళు నీ తల్లి నీ తండ్రి సన్మానించాలి. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా వారిని సన్మానించాలి, లోబడి ఉండాలంతే. పిల్లలు కూడా మంచి క్యారెక్టర్ ఫామ్ తల్లిదండ్రులు కూడా మంచి క్యారెక్టర్ ఫామ్ చేసుకోవాలండి. పిల్లల మాట వినలేదని మీరు తర్వాత ఏడిస్తే కుదరదు. ఆ పిల్లల ముందు మీ ప్రవర్తన ఎలా ఉందో ఆలోచన చేయండి. మీ గురించి వేలు పెట్టి చూయించేటట్టుగా, మీ గురించి చాటును మాట్లాడేటట్టుగా మీ ప్రవర్తన ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా తల్లి అయినా తండ్రి అయినా నా ప్రవర్తన ఎలా ఉందని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి, ఆలోచన చేయాలి. టీచర్స్ డే రోజు నేను ప్రత్యేకమైన వర్తమానం చెప్పా. ఒక తల్లి గాంధీ గారి దగ్గరికి, మహాత్మా గాంధీ గారి దగ్గరికి ఆయన బయోగ్రఫీలో రాసిన మాట ఇది. 2 కొడుకులు తీసుకొచ్చిందంట. గాంధీ గారు నా పిల్లలు తెగ స్వీట్ తింటున్నారండి, భయంకరమైన చక్కెర తింటున్నారు. నేను చెప్పినా వింటలేదు, దయచేసి పెద్దవారుగా మీరు చెప్పండి. గాంధీ గారు అన్నారంట, 1 నెల తర్వాత తీసుకుంటండి అమ్మా అన్నాడంట. నెల తర్వాత ఆ తల్లి చక్కగా పిల్లల్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడని చెప్పండి, వాళ్ళతో విసిగిపోతున్నా నేను. పెద్దవారుగా మీరు ఒక మాట చెప్పండి. గాంధీ గారి దగ్గర కూర్చోబెట్టుకుని ఆ 2 పిల్లల్ని, నానా స్వీట్ తినకూడదురా, మీ క్షేమం కాదురా, మీ ఆరోగ్యానికి క్షేమం కాదురా, మానేసేయండి. అమ్మ చెప్తుంది, నేను చెప్తున్నాగా, మానేసేయండి అంటే వాళ్ళు అన్నారంటే, సరే తాతయ్య, ఈరోజు నుంచి మేము చాక్లెట్లు తినాం, స్వీట్స్ తినాం, చక్కగా అమ్మ చెప్పిన మాట నీ మాట వింటాం తాతయ్య అన్నారంట గాంధీ గారితో. చాలా సంతోషం వేసింది. ఆ పిల్లల తల్లి పిల్లల్ని పక్కకు పోనిచ్చి, గాంధీ గారు ఈ మాట నెల క్రితమే చెబితే బాగుండేదిగా, నా పిల్లలు బాగుపడేవాళ్ళుగా, ఎందుకు మీరు అప్పుడు చెప్పమంటే చెప్పలేదంటే, మహాత్మా గాంధీ గారు అన్నారంట, ఈ మాట బాగా వినండి, నెలకు ముందు నేను కూడా బాగా స్వీట్లు తింటున్నానమ్మా, లడ్డు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, నేను కూడా బాగా స్వీట్ తినేవాడిని, నేను తినద్దని నేను చెబితే దేవుని దృష్టిలో నేను ఎంత అపరాధిని, దేవుని దృష్టిలో నేను ఎంత అన్యాయస్తుని, కాబట్టి ఈ నెలంతా నేను తినటం మానేశాను, కాబట్టి ఈరోజు నీ బిడ్డలకు నేను చెప్పగలిగాను అన్నాడంట. బిడ్డలు మన క్యారెక్టర్ చూస్తారు, మీ డబ్బులు కాదు, మీరిచ్చే డబ్బులు, మీరు కూడబెట్టే ఆస్తులు కాదు, వారు విలువైన సొత్తు మీ బిడ్డలు. కాబట్టి
తల్లిదండ్రులారా, మీ క్యారెక్టర్, బివేర్, బీ కాషియస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎలా మీరు బ్రతుకుతున్నారో, మీరు ఎలా మాట్లాడుతున్నారో, మీరు వెళ్ళకపోయి దైవ సేవకుడు గురించి ఎటువంటి నీచమైన మాట, అవే వారి మీద ప్రభావితం చేస్తాయి, అవే వారి మీదకి వస్తాయి, అవే వారికి ఆశీర్వాదాలు అవుతాయి, అవే వారికి శాపాలు అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రి మాట వినకపోతే లోయ కాకులు ఉన్నాయి, పీకే కాకులు, ప్రార్థించే కాకులు, పోషించే కాకులు, పీకే కాకులు. మంచి కాకుల నుంచి ఈ విషయాలు నేర్చుకున్నాం. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి ఉండగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నిషిద్ధమైనది, మలినమైనది తింటది ఈ కాకి. ఇంకా నిషిద్ధమైనది, అపవిత్రమైన వాటి జోలిపోతున్నారా? ఇంకా నలుపులో నుంచి తెలుపులోకి రాకుండా ఉంటున్నారా? దేవుడు మనతో మాట్లాడి ఉండగా దైవ సన్నిధిలో మన హృదయాలు కుమ్మరిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవానికి స్తోత్రాలు. కాకుల సంగతి విచారించి చూడుడి అని మీరు చెప్పిన మాటల నుంచి ఈరోజు మేము నేర్చుకున్న ఈ వర్తమానం మా హృదయాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేసి ప్రతి మాట మా హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా మార్చి సంఘ క్షేమం కొరకు మీరు ఇచ్చిన ఈ వర్తమానంకై స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియకుమారుడు, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మీకే మహిమ చెల్లిస్తూ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.